గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు సీజ్ చేసిన రైతుల గోడౌన్ను పరిశీలించేందుకు వెళ్లిన జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆయనను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అంబటి మురళీకృష్ణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు సీజ్ చేసిన రైతుల గోడౌన్ను పరిశీలించేందుకు వెళ్లిన జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆయనను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అంబటి మురళీకృష్ణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా ఉంది. మొక్కజొన్నలు ఇడిపించండి. అది మీకు ప్రాసెస్ కూడా జరుగుతుందిలేండి. దాంట్లో మెన్షన్ చేసిన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ బాగుంటే మేము సీజ్ చేస్తున్నాం. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఇక్కడ చేసుకోండి. నాకు చట్టాలు తెలియనేం కాదు. చెప్పాల్సింది కదా, చెప్పాల్సింది చెప్పారు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి అక్కడ సీజ్ చేశారు సార్. ఎక్కడ ఉందండి? మీరు రాకపోతే ల్యాండ్ ఆర్డర్ లేదు. పోలీసులు లేకుండా ఇన్సిడెంట్ ఉందా? ఇప్పుడు ఇన్సిడెంట్ ఉందా? ఈ ఊర్లో ఎవరిని కొట్టుకున్నారా చెప్పండి. హౌ కెన్ యు డిక్లేర్ దట్ ఇట్ ఇస్ ల్యాండ్ ఆర్డర్? 2 కేసులు అయినాయి సార్. 2 కేసులు మీదే కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైనా ఊరు బయట వచ్చారు, వాళ్ళని ఎత్తుకెళ్ళి లోపలైనా ఆగిపోతుంది. ఊరు బయట వాళ్ళు వచ్చారు, వాళ్ళని లోపలైనా ఊరు బయట చట్టాన్ని రావద్దనే దానికి హక్కు లేదు. లిమిట్స్ లో రావడానికి కూడా మా హక్కు ఉంది సార్. మేము ఆపడానికి మా హక్కు ఉంది. ఇచ్చారు కదా నోటీసు. హక్కు ఉంది. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ డిస్ట్రిక్ట్ మీటింగ్ ముందస్తు సమాచారం అది మా జన్మ హక్కు. రిలీజ్ చేయండి మీరు. తర్వాత accordingly I will go. We have a procedure. మా procedure ప్రకారంగా మేము పెట్టచ్చు. సెక్షన్ 149 ప్రకారంగా మేము ఆపడానికి మాకు అధికారం ఉంది సార్. మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. 149 ప్రకారం మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. 151 ప్రకారం మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది. ఇప్పుడు వరకు ఏ గొడవ లేదుగా. మొక్కజొన్నలు ఇవ్వండి, మాట్లాడదాం. మాకు సంబంధం లేని ఇష్యూస్ మాకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ మాత్రం మాట్లాడగలుగుతారు. లెటర్ పెట్టారు. ఎంఆర్ఓ గారు ఏవో గారిని లెటర్ అడిగాడు. ఈ 5 మంది దగ్గర లెటర్ తీసుకుంటున్నాడు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఊర్లో మీరు నాకు చెప్పండి. ఉండొద్దంటారు మీరేంటండి? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్. సరేనండి, మీరు ఏం తీసుకుని అరెస్ట్ చేసుకుంటారు చేసుకోండి. మా ఊర్లో నేను ఉంటాను. మా ఊర్లో నేను ఉంటాను. మాకున్న లక్ష ప్రకారం మాకు ముందు సమాచారం ప్రకారం మాకున్న క్లారిటీగా ఇక్కడ ఆయన జూపుడు ప్రభాకర్ ఉన్నదని మేము చెక్ చేసుకుని మాకు అవకాశం ఉంది. మేము చెక్ చేసుకోవచ్చు. చూపెట్టండి, కోర్టు ఆర్డర్ చూపెట్టండి. మాకు సెక్షన్ 100 మేము చెక్ చేయడానికి అవకాశం కావాలంటే బయట కూర్చోండి. మేము కూడా చెప్తున్నాం సార్. చట్టమే ఏమైనా ఉంటే పోవట్లేదు సార్. మేము లా బ్రేక్ చేస్తే మీద మేము పోతున్నాము. చెక్ చేసుకునే అధికారం ఉంది. మొక్కజొన్నలు కూడా వేస్తారు. ఎమ్మెల్యే చెప్తే దగ్గర పోలీసులు ఇచ్చి దాడి చేస్తారు. అన్ని మీరు చేస్తారు. ఆర్డర్ అన్నారండి. దానికంటే ముందు 2 ఎఫ్ఐఆర్లు కట్టారు, కంప్లైంట్ ఇచ్చారు, ఇష్యూ ఉందని చెప్పారు. 3 ఎఫ్ఐఆర్లు మెన్షన్ చేస్తున్నారు. ఎంఆర్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అలాగే వాట్సాప్ లో ఇష్యూస్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లలో డైరెక్ట్ కనబడే మీద ఉందండి. వాళ్ళని అరెస్ట్ చేయండి. బయట లోపల బ్రేక్ చేసి 31 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్. Why don't you take action? 31 మంది మీద
కదా FIR లోపలే షీట్ వెళ్ళి ఉంది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇక్కడ మొత్తం హ్యాండ్ చేసుకోమంటారు మరి. వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ ఉండగా మొత్తం మీరు- లేవండి. ఇప్పుడు ఇక్కడ ఉండగా ఇక్కడ ఒక ముద్ద రండి, మీరు హ్యాండ్ చేసుకోమంటారు. ఇక్కడ హ్యాండ్ చేసుకోమంటారు మరి. ఏమీ లేదు. ఇక్కడ హ్యాండ్ చేసుకోమంటారు, లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోమంటారు. ఏం లేదు. మీరు అనుకుంటే సరిపోతుంది సార్. పది మంది సమాధానం చెప్పదు. మీ మీద కేసు ఉంది. మీరు హ్యాండ్ చేసుకుంటారు సార్ ఇది. మేము పోయేది కాదు ఇక్కడ ఇష్యూ సార్. ఇంకా రావడమే. బయట వచ్చేది ఉండదు. సార్ ఇది మేము హ్యాండ్ పెడతారా మేము తిట్టావా ఎస్టీ లోపలికి వెళ్ళండి, శ్రీహరి మర్యాదగా చెప్పు. లేదా Don't take it personal. జోగాని